వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ నవరస నవ్య. ప్యాకింగ్ వీడియో. యూఎస్ రేపు వెళ్ళిపోతున్నాను. ఇన్ని డేస్ నుంచి టైం కుదరలేదు నాకు. షూట్స్ చేస్తా ఉన్నాను హడావుడిగా. ఫైనలీ ఇంకా డే హ్యాస్ కమ్. ఇంత ఎర్లీగా వచ్చేస్తుందని అనుకోలేదు. రేపే వెళ్తున్నాను ఇంకా. సో ప్యాక్ చేద్దాం. తను నా డాక్టర్ మాత్రమే కాదు, నా ఫ్రెండ్, ఫ్యామిలీ, చెప్పాలంటే నా బెస్ట్ ఫ్రెండ్ డాక్టర్ వసుంధర. ఈ రోజు నా లాస్ట్ లేజర్ సెషన్ కంప్లీట్ చేసుకున్నామని, అలాగే తనకి బాయ్ చెప్దామని చెప్పి వచ్చాను. కానీ నన్ను పంపిస్తూ తను చాలా ఎమోషనల్ అయిపోయింది. ఎందుకంటే మేము ఎవ్రీ వీక్ కలుస్తాం. మా ఇద్దరి మధ్యలో అసలు సీక్రెట్సే ఉండవు. అన్ని పర్సనల్స్ కూడా షేర్ చేసుకుంటాం. అంత క్లోజ్ అయిపోయాం. తనకి బయట ఎక్కువ ఫ్రెండ్స్ కూడా లేరు. అందుకే నా ట్రీట్మెంట్ అయిపోయి ఇంకా నేను రాను, ఇదే లాస్ట్ అనేసరికి చాలా ఫీల్ అవుతుంది. ఐ విల్ బి మిస్సింగ్ యూ టూ వసు. ఐ లవ్ యూ సో మచ్. ఇన్ని రోజులు ఉన్నా కూడా లాస్ట్ మినిట్ ప్యాకింగ్ అవుతుంది. ప్యాక్ చేసుకోవడం అంటే ఏదో బట్టలు థింగ్స్ ప్యాక్ చేసుకోవడం కాదు, ఇదంతా ఎమోషనల్గా ఫీల్ అవుతున్నాను నేను. ఇవన్నీ చాలా మెమరీస్ నాకు. ఈ పట్టవు కూడా ఇవన్నీ ప్యాక్ చేసుకొని వెళ్ళడానికి, బట్ కొన్నైనా తీసుకొని వెళ్దామని చెప్పి చేస్తున్నా. స్టార్ట్ చేయడం ఎటు నుంచి స్టార్ట్ చేయాలి ఏంటి అర్థం కావట్లేదు. ఇన్ని థింగ్స్ ఉన్నాయి. మొత్తం ఇల్లంతా బాగుండు, ఇల్లంతా ప్యాక్ చేసుకుని వెళ్ళిపోతే బాగుండు, ఆ ఆప్షన్ ఉంటే బాగుండు. కానీ లేదే, ఏం చేద్దాం. ఇక్కడ నుండి స్టార్ట్ చేద్దాం. ఇవి జీన్స్, స్కర్ట్స్, ట్రౌజర్స్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. కానీ అన్ని తీసుకొని వెళ్ళలేను, కొన్ని తీసుకొని వెళ్ళాలి. అండ్ అక్కడ వింటర్ కూడా. సో కావాలంటే అక్కడ కొనుక్కోవచ్చు కొత్తవి, కానీ ఉన్నాయి అయితే మిస్ చేయలేను కదా. చెప్పానుగా కొత్తవి కూడా ఉన్నాయని, ఇంకా వేసుకోలేదు. మా సిస్టర్ అయితే ఫుల్ పండగ. అన్ని నేను వదిలేసి అన్ని ఎప్పుడెప్పుడు వేసుకుందావా, ఎప్పుడు వెళ్ళిపోయిద్దా, ఏం మిగులుతాయి నాకు అని చెప్పి వెయిట్ చేస్తుంది. దొంగ మొహం. ఇంత ముందు అడిగినప్పుడు ఎప్పుడు ఇయ్యలేదు, ఒక్క డ్రెస్ కూడా ఇచ్చేదాన్ని కాదు. ఇప్పుడు ఇంకా అన్ని దానికే. ఒక కార్నర్ నుండి రా అన్ని ఇక్కడ పెట్టి నేను సర్దుతాను. ఇన్ని జీన్స్ ఇయ్యే వెయిట్ అయిపోయిద్దాము మొత్తం. ఎన్ని కేజీస్ మొత్తం నీకు తెలియదు? 23 and 7. ఇప్పుడు మిగిలినవన్నీ నీకేనా? అమ్మ బట్టలు కొనక్కర్లేదు, అన్ని నయ్యి, అన్ని అమ్మకే కదా. ఇటు నవ్వి ఇన్ని తీసుకెళ్ళలేదు కదా, అన్ని అమ్మకే. వెయిటింగ్ ఈ మూమెంట్ కోసం నేనైతే. ఎప్పుడెప్పుడు వెళ్తుందా, ఎప్పుడెప్పుడు బట్టలన్నీ వదిలేసి వెళ్ళిద్దా అని. ఇవ్వమని అడుక్కునేది అంత ముందు, ఒక్కడు కూడా ఇచ్చేదాన్నే కాదు. ఇప్పుడు ఇన్ని వదిలేయాల్సి వస్తుంది. యూఎస్ వెళ్ళిపోతున్నా మోక్ష. కాదు, నేను ఫ్లైట్ లో వెళ్తున్నా. ఫ్లైట్ లో వెళ్ళిపోతున్నా. అమెరికా. అమెరికా ఎవరు చెప్తారు? ఎవరు చెప్పారు? రాజామామ, చంద్రమామ ఉంది అమెరికాలో. మొన్న నయ్యి ఒకరిని పెళ్లి చేసుకుంది. ఆయన ఏమవుతాడు నీకు? నయ్యి ఇప్పుడు ఎక్కడికి వెళ్తుంది? చిక్కనైన కోయిలా. కోయిలా స్టెప్. నీకు ఇష్టం కదమ్మా కోయిలా? కోయిలా అంటే ఇష్టమా నీకు? నేను ఇష్టమా? కోయిలా ఇష్టమా? నువ్వు మొన్న పారిక వచ్చినప్పుడు కోయిలా ఇష్టమా? ఎందుకు ఇష్టం? బాగా చూసుకుంటుందా? నిన్ను చూసుకుంటుందా బాగా? నీకేమిచ్చిందమ్మా కోయిలా? అయినా కూడా ఇష్టమా? నచ్చిందా కోయిలా? నీతో బాగా ఆడుకుందా? ఓకే. ఎక్కడికి వెళ్తుంది? ఎట్లా వెళ్తుంది? ఫ్లైట్ లో వెళ్తుందా? మరి నయ్యి కోసం నువ్వు ఒక పాట పాడతావా? ఒక పాట పాడమ్మా నయ్యి కోసం.
నేర్చుకున్నాను. ఈ పాట ఎవరు నేర్పించారు నీకు? ఎవరు నేర్పించారు? నువ్వు కూడా వస్తావా? ఎందుకు? ఎందుకమ్మా భయము? బయట పడిపోయిద్దా? మరి నేను పడిపోతానుగా. మా అమ్మాయికి ఫ్లైట్ అంటే ఫుల్ భయం. ఎందుకంటే అప్పుడు ఫ్లైట్ క్రాష్ అయింది కదా, ఆ వీడియోస్ చూసి చూసి భయం అన్నమాట. ఫ్లైట్ అంటే నేను రాను, నేను పడిపోతాను, నేనైతే ఎక్కను, మీరు వెళ్ళండి అంటది కదా. అసలు ఏమేమి తీసుకెళ్లాలో కూడా నాకు అర్థం కావట్లేదు. అన్ని వదిలేసి వెళ్ళిపోలే, అన్ని వదిలేసి వెళ్ళిపో. నేను ఉన్నాగా న్యాయం చేస్తా. ఏంటి తక్కువ తక్కువ పెట్టుకోవాలా? మొత్తం తీసుకెళ్లాలని ఉంది నాకు. నువ్వు ఇట్రా, నేను ఇటు వస్తా. నాకు రాకుండా పట్టపో. ఓకే, ర్యాక్ బై ర్యాక్ వద్దాం. కోయిలా, హాయ్ కోయిలా. నువ్వు ఇక్కడే కూర్చుంటావా? నేను బట్టలు ఎక్కడ సర్దుకోవాలి మరి? నిన్ను కూడా ఇట్లా పడుకో, ఇక్కడ పడుకో. నేను ప్యాక్ చేసేసి నిన్ను తీసుకొని వెళ్ళిపోతాం. నిన్ను కూడా ఇట్లా ప్యాక్ చేసేసి తీసుకొని వెళ్ళిపోతా. ఓకేనా? ప్లీజ్ వచ్చేవా మోక్ష నాతో పాటు? అయితే ఇది మూసేసేసి నిన్ను నాతో పాటు ఫ్లైట్ లో ఎత్తుకొని వెళ్ళిపోతా. ఓకేనా? నువ్వు సరిపోతావు ఇందులో చక్కగా. వస్తావా? రావా? రా మోక్ష, ప్లీజ్ మోక్ష. నాకు భయం కదా మోక్ష, ఒక్కదాన్ని. నేను నాతో పాటు తోడురా అమ్మా. ప్లే జోన్ కి వెళ్తావా? నేను తీసుకెళ్తా నిన్ను ప్లే జోన్ కి. వెళ్ళిపోదాం, రేపు వెళ్ళిపోదాం పదా. మరి నువ్వు వెళ్ళేది రేపే, ఇంకెప్పుడు సర్దుతావు? మరి దాంతో తర్వాత ఆడదు. నువ్వు రా మోక్షమా, నువ్వు రా. నయ్యి సర్దుకుంటది. పద మనం రూమ్ లోకి వెళ్దామా? అందులో కూర్చుంటే నయ్యి ఎక్కడ పెట్టుకుంటది బట్టలు? చెప్పు. ఇందులో కూర్చుంటారు ఎవరన్నా? మనం హెల్ప్ చేద్దాం నయ్యికి. ఏమేమి తీయాలో అడుగుదాం. నయ్యి ఈ డ్రెస్ కావాలా, ఇది కావాలా, ఏది కావాలో చెప్పు. అన్ని తీయనా? తీసి నీకు ఒక్కటి చూపినా? ఇదో ఈ బ్లాక్ డ్రెస్ తీసుకెళ్తా. మోక్ష బేబీ, నా మాట వింటావా? వింటావా? నా పేరేంటి మోక్ష? నా నయ్యా ఎమ్యా? నా పేరేంటి చెప్పు. నయ్యా లేవే, సర్దుకో నువ్వు. లాస్ట్ మంత్స్ చెకప్ చేయించుకున్నానని చెప్పొచ్చాను. ఎలా ఉన్నాను ఏంటో, ఒకవేళ ఏమైనా ప్రాబ్లం అయితే మళ్ళీ టాబ్లెట్స్ ఏమైనా ఇస్తాడా అని కనుక్కోడానికి. ఏం టాబ్లెట్స్ ఏమైంది అంటే అది ఇంకో వీడియోలో చూడొచ్చు. వయసు చక్కగా ఉంది వయసు. అదే నాకు కూడా అదే మెసేజ్ వస్తున్నాయి. నిజమేనా? అర్థం లేదు. బాగుందా? వీడియో బాగుందా? కామెంట్స్ కూడా బాగానే నేను బాగా వెంటనే స్టేటస్ పెట్టేస్తాం. తాతయ్య పెట్టేస్తాను. తాతయ్య ముందు భలే పెట్టింది. మేము చూసుకోవాలా? హాయ్, నా పేరు పార్వతి. నవ్య వాళ్ళ పెద్దమ్మ. నేను నవ్య యుఎస్ వెళ్తుందని చెప్పేసి ఇవన్నీ దానికి ఇష్టమని చేసుకొని వచ్చాను. ఇదేమో ఆవకాయ, ఇదేమో ఉసిరికాయ, ఇది సాంబార్ కారం, నెయ్యి, నల్లకారం, పప్పుల పొడి, కరివేపాకు కారం, ఇవన్నీ కూడా చేసి దానికోసం తీసుకొచ్చాను. 6 నెలల తర్వాత దానికి చికెన్ పచ్చడి, రొయ్యల పచ్చడి అవన్నీ పంపిస్తాను. ప్రస్తుతం అది తినకూడదని చెప్పేసి తీసుకురాలేదు. ఏమలో ఇష్టమైనవన్నీ నీకు? ఇష్టం. థ్యాంక్స్ పెద్దమ్మ తింటున్నాను. ఓకే నాన్న, ఓకే. నేను నవ్య వాళ్ళ పెద్దాన్ని. నేను గుంటూరు నుంచి వచ్చాను. ఫుల్ గా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నవ్య బాగా కష్టపడింది. బాగా ఎవరి సహాయం లేకుండా కూడా దాని కారణం అది నిలబడింది. అసలు అది మా అందరికి ఎంతో గర్వకారణం. అసలు
అదే విధంగా ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో ఎంత చక్కగా మంచి పేరు తెచ్చుకుందో, యూట్యూబ్ లో కూడా మా అమ్మాయి అంతే పేరు తెచ్చుకోవాలి. మీ అందరి సహకారంతో ఎల్లప్పుడూ ఉంటదని ఆశిస్తున్నాను కూడాను. మా పెద్దమ్మ ఫుల్ సింగిల్ టేక్ లో చెప్తుంది, నాకే కొంచెం సూపర్ చెప్తుంది. థ్యాంక్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ న్యూ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ జర్నీ. రియల్లీ మిస్ యూ. ఒక్కదాని వెళ్ళి ముగ్గురుగా రండి. కొంచెం టైం ఉంది. పిల్లలు ఎత్తుకున్నాం. ఇదో ఇది ఉందిగా కొన్ని రోజులు, దీంతో అయిన తర్వాత అప్పుడు ఇదో తాపి. ఇంకా మా ఫ్యామిలీ వాళ్ళు చాలా మంది ఉన్నారు, రాలేకపోయారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క రీజన్స్ వల్ల వాళ్ళు పాపం బాధపడుతున్నారు రాలేకపోతున్నామని. నేను అర్థం చేసుకోగలను. మమ్మల్ని చిన్నప్పటి నుంచి బాగా చూసుకుంది, మాకేం కావాలంటే అవి ఇప్పించింది మెయిన్ అన్నమాట. ఈయన ఒంట్లో బాగోపోయినా కూడా నా గురించి అంత దూరం నుంచి జర్నీ చేసి వచ్చారు. తాతయ్య యూఎస్ చేయలేదు సందర్భంగా నేను తుళ్ళూరు నుంచి ఇక్కడికి వచ్చి మా పెద్ద చూసి చాలా ఆనందంగా ఉన్నాను. అది బాగా సక్సెస్ అవ్వాలని ఆశీర్వదిస్తున్నాను. ఓకే. అమ్మ బాబాయ్ ఈ పని ఇంకా అవ్వలేదు కదా, నాకు ఇది చూస్తుంటేనే భయం వేస్తుంది. ఇన్నున్నాయి, ఒక 10 సూట్ కేసులు పెట్టినా కూడా సరిపోయేటట్టు లేవు. ఏం చదువుకోవాలో ఎలా చదవాలో అర్థం కావట్లేదు. అవసరమైన ఇంపార్టెంట్ ఇవన్నీ పెట్టుకో, అర్థమైందా? అవసరం లేని కొరియర్ చేస్తాం తర్వాత. నీకు కావాల్సినవన్నీ చెప్తే ఇంకేమైనా కొనాల్సి ఉంటే కొని అన్ని కొరియర్ చేస్తాం, సరేనా? దాని గురించి ఇంకా టెన్షన్ పడతావు. అయినా అక్కడ చలికాలం, నువ్వు ఇది తీసుకెళ్ళినా ఏ పరీక్ష వేసుకోవటానికి. అది నిజమే, కానీ అసలు వెళ్ళగానే అసలు బట్టలు ఉంటాలి కదా కొంచెం అయినా. ఎవరు నువ్వు కొనించినా కూడా ఇవన్నీ చాలా కొత్తవి కూడా ఉన్నాయి. ఇందులో ఏం వేసుకో అన్ని వదిలేకపోతున్నా. 4 జతలు పెట్టుకో అంతే, అన్ని స్వెటర్ టైప్ లో పెట్టుకో, మందంగా ఉన్నాయి. పోనీ నేను వేసుకుంటాను. అదే అన్నం అది ఉంది వెనక వేసుకోవటాను. అదే కదా, దీనికోసమే కొన్నట్టుంది ఇన్ని బట్టలు. లాస్ట్ కి ఫస్ట్ అంతా ఏమో ఇవ్వనని చెప్పున్నాను, ఇప్పుడేమో ఇవ్వాల్సి వస్తుంది. తీసుకెళ్ళి ఇబ్బంది లేదు. అదిగో ఆ డైలాగ్ వేస్తుంది, ఎందుకు అంటే నేను తీసుకెళ్ళలేదు. నువ్వు చిన్నప్పుడు చేసినట్టు చెయ్యి, ఒకటి ఒక దగ్గర పెట్టు, ఒకటి ఒక దగ్గర పెట్టు, దానికి కనపడుతుంది. ఒకటి కనపడుతుంది, ఒకటి కనపడుతుంది. చిన్నప్పుడు అదే చేసేది. స్కూల్ నుంచి వచ్చినప్పుడు ఆ డ్రెస్ ఇప్పేసేసి డ్రెస్ మార్చుకునేది, నీ బట్టలు ఏమైనా వేసుకుంటే. అట్లాగే ఇప్పుడు కూడా అట్లా పెట్టుకో, అప్పుడు కనపడవు డ్రెస్సులు వేసుకోడు. అది కూర్చోబెడతాను తెల్లవారు కూర్చొని సర్దాల్సిందే మీరు అందరు, మరి వచ్చారు కాబట్టి. అందుకే ఇన్ని రోజులు సర్దకుండా కూర్చున్నాను. మీరు వస్తే ఒకటి చెప్తారు ఏ తీసుకెళ్ళాలి. నేను చెప్పే ప్లాన్ అయితే అదే, ఇంపార్టెంట్ పెట్టుకో, మిగతా కొరియర్ చేస్తాను. అంతేనా రమ్య? కొరియర్ చేయాలంటే ఇప్పుడు ఫ్లైట్ టికెట్ అంతా మళ్ళీ కొరియర్ కూడా వచ్చాయి. బట్టలు కావాలి కానీ నీకు తప్పదు. అక్కడికి వెళ్ళిన తర్వాత చూద్దాం అసలు ఇంపార్టెంటా కాదా అన్నది అర్థమైతే నాకు. నాకన్నా సరిపోతే డ్రెస్సులన్నా పట్టుకోలేదండి, ఎన్ని కొత్త డ్రెస్సులు ఉన్నాయో. నేను మనసులో అదే అండి, ఏం చేయదు, కింద ఉన్నాయి మనకు పట్టవు, మనం వేసుకోవు. తీసుకెళ్ళబోతున్నాయి. దొంగ మోహన్ మాత్రం ఫుల్ రోజు మంచి హ్యాపీగా ఉంది. కుప్పలు 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 చేస్తున్నావు. అక్కడ ఒక కుప్ప, ఇక్కడ ఒక కుప్ప, ఇక్కడ కుప్పలు. ఈ కుప్పలన్నీ ఎక్కడ పెట్టుకుంటావు? ఏంటి చాలా దిగాలుగా కనిపిస్తున్నావు? ఏమో నా షాపింగ్ అని చెప్పి కూరగాయలు షాపింగ్ చేస్తాను. ఏం చేయాలి, సేమ్ తీసుకెళ్ళాను నేను. ఏం అవసరం చింతపండు ఒక్కటి మాత్రం తీసుకురా అని చెప్పాడు.
ఇంకా చింతపండు కారం తీసుకెళ్ళాలని ఉంది కానీ ప్లేస్ లేదే. ఈ problem అసలు ఎక్కడ ఏమీ సరిపోవట్లే. ఏ పిచ్ కవర్లు ఎందుకని చెప్పి నా కవర్లోనే పెట్టుకుంటాను. అంటే ఏమన్నా ఎమర్జెన్సీకి అన్నట్టు తీసుకున్నా కొన్ని. అక్కడికి వెళ్ళిన తర్వాత అవసరం లేదు, మా ఆయన ఉంటాడు కాబట్టి. ఇప్పుడు ఎయిర్పోర్ట్లో కానీ ఏమన్నా కావాలేమో, ఫ్లైట్లో ఏమన్నా కావాల్సి వస్తుందేమో అని చెప్పి డాలర్స్ కొన్ని తీసుకున్నా 50,000కి. ఎక్కువ తీసుకున్నా కూడా నాకు భయమే కరెన్సీ, ఎందుకంటే ఆల్రెడీ నేను బాలీలో ఎయిర్పోర్ట్లోనే పోగొట్టుకున్నాను డబ్బులు. అవి 70,000 పోగొట్టుకున్నాను. సో అప్పటి నుంచి నాకు టెన్షన్ మనీ తీసుకొని వెళ్ళాలంటే. నాకు టాబ్లెట్స్ ఉండవని చెప్పి కొనిపెట్టారు, నాకు తెలియదు. మా ఫ్రెండ్ ఆర్డర్ చేశాడు, తను వైజాగ్లో ఉంటాడు, సో రాలేకపోతున్నా అని చెప్పి. థ్యాంక్ యూ సో మచ్ నిఖిల్. సేపటి నుంచి అటు తీసి ఇటు తీసి మళ్ళీ తాతయ్య వస్తున్నాడు. చదువుకున్నారో లేదో అని చూడ్డానికి అన్నీ తీసేస్తే అప్పుడు సరిపోయినాయి. మరి అన్నీ ఎట్లా చూపించుకోవాలి. చాలా వరకు తీసేసింది. ఏం పట్ల ఏం లేదు. కొనుక్కోవడమే. ఇంక ఇవ్వాలే కదా వెళ్ళిపోతున్నా, అందుకని చెప్పి లాస్ట్ డే ఇంకా ఒకసారి దేవుణ్ణి చూద్దామని చెప్పొచ్చు. మై హోమ్ అవతార్లో కూడా వెకేట్ చేసేస్తున్నాను. చాలా మెమరీస్ ఉన్నాయి నాకు ఇక్కడ. ఇంకా లాస్ట్ గుడికి వద్దాము అని చెప్పి వచ్చాను. చాలా ఎమోషనల్గా ఉంది, బట్ కంట్రోల్ చేసుకుంటున్నాను. మై హోమ్ అవతార్ అయితే అసలు చాలా మిస్ అవుతాను నేను. నేను కొంచెమే తిన్నాను, ఇదంతా నేను తిన్నాను అని అనుకున్నాను. అందరూ బెల్లు గంట కొట్టి థమ్స్అప్ పెట్టండి. అందరూ సబ్స్క్రైబ్ చేసి బెల్ గంట కొట్టాలి. అదే ఏదో అదో ఇదో ఏదో చేసి మొత్తానికి అయితే ఇది పెట్టండి. లైక్ సబ్స్క్రైబ్. అది కూడా జోక్. లైక్ షేర్ సబ్స్క్రైబ్. లైక్ మా వాళ్ళకి ఇన్స్టా అలవాటు చేశారు, ఇప్పుడు యూట్యూబ్ అలవాటు చేస్తాను అనమాట. ఇన్స్టాల్ చేసింది నేనే, నా గురించి ఇన్స్టాల్ చేసుకున్నారు. ఇప్పుడు యూట్యూబ్ కూడా నా కోసం అని చెప్పి చూసి అన్ని నేర్చుకుంటారు. ఇంకా తర్వాత వీడియోస్ లో వీళ్ళే ప్రోస్ అయితే వీళ్ళే స్టార్ట్ చేస్తారు, వీళ్ళే మాట్లాడతారు. అదే.